మీకు నడునొప్పి ఉంది. ఎంఆర్ఐ స్కాన్ నార్మల్ వస్తుంది. నడునొప్పి తగ్గటం లేదు. మీ ఎంఆర్ఐ స్పైన్ కనుక్కోలేని ఏదో కారణం ఉంది. మన వెన్నెముకలో బోన్‌కి మధ్యలో చిన్న జాయింట్స్ ఉంటాయి. వాటిని ఫేసెట్ జాయింట్స్ అంటాం. ఆ ఫేసెస్ జాయింట్స్‌లో ఇన్ఫెక్షన్ ఉన్నా, ఇన్‌ఫ్లమేషన్ ఉన్నా, ట్రామా అయినా నొప్పుంటుంది. ఆ నొప్పి యూజువల్‌గా కూర్చొని లేచినప్పుడు, అటు ఇటు తిరిగినప్పుడు, వెనక్కి వంగినప్పుడు వస్తుంది. అది అక్కడే ఉండాలని లేదు. ఫేసెట్ పెయిన్ సిండ్రోమ్స్‌కి వియర్డ్ ప్యాటర్న్స్ ఆఫ్ పెయిన్ ప్రెజెంటేషన్ ఉంటుంది. ఎంఆర్ఐలో కనిపించకపోవచ్చు. గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ ఏంటి అంటే డయాగ్నోస్టిక్ బ్లాక్. ట్రీట్మెంట్ ఏంటి అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. ఇంకో కారణం ఏంటి అంటే క్లూనియల్ నర్వ్ ఎంట్రాప్మెంట్ అంటాం. మన బ్యాక్‌లో పిఎస్ఐఎస్ అనే ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ దగ్గర నొప్పొస్తుంది. అటు పైకి నడుముకి వెళ్తుంది. అలా కింద కాళ్ళలోకి వెళ్తుంది. దీనికి కారణం ఏంటంటే క్లూనియల్ నర్వ్స్ అనేవి మజిల్స్ మధ్యలో ఎంట్రాప్ అయిపోతాయి. వాటిని నెర్వ్ హైడ్రో డిసెక్షన్ చేస్తే నొప్పి తగ్గుతుంది. తర్వాత క్రయోథెరపీ, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేస్తే నొప్పి రాకుండా ఉంటుంది. సాక్రోఇలియాక్ జాయింట్ పెయిన్ మన స్పైన్‌కి, పెల్విస్‌కి మధ్యలో సాక్రోఇలియాక్ జాయింట్ అని ఉంటుంది. ఈ జాయింట్‌లో ఇన్ఫెక్షన్ కానీ, ఇన్‌ఫ్లమేషన్ కానీ, డీజనరేషన్ కానీ ఉంటే సాక్రోఇలియాక్ జాయింట్ పెయిన్ సిండ్రోమ్ అని వస్తుంది. ఈ పేషెంట్స్‌కి ఎక్కువ సేపు కూర్చొని ఉంటే భరించలేనంత నొప్పి ఉంటుంది. దీన్ని డయాగ్నోస్ చేయాలి అంటే సాక్రోఇలియాక్ జాయింట్ లోపలికి ఇంజెక్షన్ చేసి చూస్తాం. సాక్రోఇలియాక్ జాయింట్ పెయిన్ అయితే జాయింట్ డీనర్వేషన్ కానీ, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కానీ చేస్తే ఆ నొప్పి పూర్తిగా తగ్గుతుంది. మీకు నడునొప్పి ఉంది, దీర్ఘకాలికంగా బాధపడుతున్నారు, కారణం తెలియట్లేదు అంటే వెంటనే మీ పెయిన్ ఫిజిషియన్ సంప్రదించండి.